సోషల్ మీడియాలో ఈ మధ్య వెర్రి వెంగళప్పులు బాగా పెరిగిపోయారు. ఎలాగంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో పెట్టి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్నారు టెక్ నిపుణులు. ఏ న్యూస్ నిజంగానే వచ్చిందా అన్న అనుమానం రాకుండా రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చేదంతా అబద్ధం అనే విధంగా వివిధ పార్టీల సోషల్ మీడియా టీమ్స్ రెచ్చిపోతున్నారు. రీసెంట్గా బీజేపీ తరపున ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఆ పదవి ఇవ్వమని స్వయంగా తామే చెప్పామని రెండు తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్లు ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పినట్టు వార్తలను వండి తయారు చేశారు. రాజకీయాల్లో అబద్ధాలు సరే, డిజిటల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ ఏంటి అని ఆ వార్తను సృష్టించిన పార్టీ నేతలపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ వెంకయ్యకు ఆ పదవి ఇవ్వమని ప్రధాని మోడీకి తామే చెప్పామని సోషల్ మీడియాతో అన్నట్టు పెట్టారు. ఈ వార్తను టీడీపీ సపోర్ట్ చేసే డైలీ డిజిటల్ మీడియాలో వచ్చినట్టు ప్రచారం షురూ చేశారు. అది నిజానికి ఎక్కడా రాలేదు. అది ఎవరో కావాలని ప్రత్యర్థి డిజిటల్ మీడియా టీం సృష్టించిన మాయాజాలం అంటున్నారు టీడీపీ వర్గాలు. ఇక దీనికి పోటీగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పేరుతో మరో వార్తను సృష్టించి అది సాక్షి పత్రికలో వచ్చినట్టు పెట్టారు. ఇది ఫేక్ న్యూసే, అక్కడితో ఆగలేదు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేరుతో ఇంకో వార్తను పోస్ట్ చేశారు. ఈ మూడు టీములు తయారు చేసిన ఈ వార్త పేర్లు మాత్రమే మారాయి, కానీ అందులో మ్యాటర్ సేమ్ ఉండటం గమనించవచ్చు. అదేమిటంటే వెంకయ్యనాయుడు గారు రాష్ట్రానికి చేసిన సేవలకు గాను ఆయనకు ఏదైనా చేయాలని మా నాన్న ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు. మొన్న ఇంట్లో అదే విషయం గురించి చర్చిస్తుండగా ఉపరాష్ట్రపతి ఆలోచన నాకు వచ్చింది. నేను నాన్నకు చెప్పడం, నాన్నగారు మోడీకి ఫోన్ చేయగానే ఆయన వెంటనే ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి అని మంత్రి నారా లోకేష్ వార్తను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అదే మ్యాటర్ వైఎస్ జగన్కు వాళ్ళ నాన్న దివంగత వైఎస్ కూడా ఇదే ఆలోచన వచ్చినట్టు తయారు చేశారు. ఇక సీఎం కేసీఆర్, కేటీఆర్ల మధ్య ఇదే విషయం ఇలాగే చర్చకు వచ్చినట్టు, కేసీఆర్ మోడీకి ఫోన్ చేసినట్టు ఇలా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వాడేసుకున్నారు. ఈ ఫేక్ న్యూస్లను నమ్మడానికి ప్రజలేమీ వెర్రి వెంగళప్పలు కాదంటున్నారు నెటిజన్లు.